ప్రియమైన దేవుని వారలారా, వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు, అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు మన పాఠం వచ్చేసి దేవునికి ఇష్టలుగా ఉండటం ఎలా? దేవునికి ఇష్టలుగా ఉండడం ఎలా? ఈ టైటిల్ వినగానే దేవునికి ఇష్టంగా ఉండటం ఏంటి అని ఆలోచిస్తున్నారా? మరి దేవునికి కూడా కొన్ని ఇష్టాలు ఉన్నాయా అంటే అవునండి, దేవునికి కూడా కొన్ని ఇష్టాలు ఉన్నాయి. కానీ ఆయన ఇష్టాలు మన ఇష్టాలు లాంటివి కాదు. మన ఇష్టాలు ఎలా ఉంటాయో తెలుసా? ప్రియులారా, మనుషులు గొప్పగా ఉండాలని కోరుకుంటారు. మరికొందరు తల్లిదండ్రులకు ఇష్టంగా ఉండాలని కోరుకుంటారు. అని మనుషుల ఇష్టాన్ని తెలుసుకుని దేవుని ఇష్టాన్ని, దేవుని మనసును ఎప్పుడైనా తెలుసుకున్నారా లేదా ఆలోచించారా? లేదు. లేదా దేవునికి ఇష్టంగా ఎలా ఉంటారు, ఎందుకు ఉంటారు అనుకుంటున్నారా? కనుకొని పూర్వీకులు దేవునికి ఇష్టంగా లేకపోయేసరికి ఏమవుతారో ఒకసారి చూద్దాం. బైబిల్లో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం ఏముంటుందంటే, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యంలో నశించిపోయి సంహరింపబడిరి అంటాడు. అంటే దేవునికి ఇష్టలుగా ఉండకపోతే దేవుడు శిక్షిస్తాడు, అంటే తప్పకుండా శిక్షిస్తాడు. మన పిల్లలు మన మాట వినకుంటే, మనకి ఇష్టంగా నడుచుకోకపోతే వారిని శిక్షిస్తుంటే దేవుడు కూడా శిక్షించడంలో న్యాయం ఉంది. మరికొంతమంది తల్లిదండ్రులు అయితే మీరు పుట్టకుండా ఉంటే బాగుండని, అప్పుడే చంపేసిన బాగుండని అనుకుంటారు. కానీ సామెతల గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనంలో మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు అనే మాట రాయబడుతున్నారు. అంటే యథార్థంగా ప్రవర్తించేవారు ఆయనకి ఇష్టలని వ్రాయబడుతుంది కదా. మనం ఎందుకు ఇష్టంగా మారలేకపోతున్నాం? ఇష్టలుగా మారిపోవాలి దేవునికి కదా. ఇంతకు యథార్థత అంటే ఏంటి అనేది ఒకసారి చూద్దాం. అంటే యథార్థవంతులు దేవునికి ఇష్టలుగా ఉన్నారంటాడు. హెజ్కేలు 28వ అధ్యాయం 15వ వచనంలో ఏమందంటే, పాపము చేయని వాడు యథార్థవంతుడు. అంటే పాపం చేయకుండా ఉండడం అంటే యథార్థంగా ఉండడం. మరి యోబు గారి గురించి ఆలోచిస్తే, యోబు గారు చనిపోయి ఆ గోర్లు పీక్కొని అంటే గీక్కునేటప్పుడు కూడా భార్య వచ్చి అంటుంది, ఇంకా నువ్వు యథార్థవంతులుగా ఉండు అంటే అంత యథార్థత కలిగి ఉండాలని దేవుడు చెప్తున్నాడు. దేవునికి ఇష్టంగా ఉండాలంటే యథార్థంగా బ్రతకడమే, నీతిగా న్యాయంగా బ్రతకడమని అర్థం చేసుకోండి.